ఫ్రెండ్స్, బాగున్నారా? బాగున్నాను. నేను క్షేమంగా ఉన్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చేదనితను ప్రభు అయిన యేసయ్య నాకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభునామాన్ని నేను గనపరుస్తున్నాను. ప్రభునామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిగాక. ఉదయకాలం సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభుకు కృతజ్ఞత నేనైతే తెలుపుకున్నాను. ప్రభువును విశ్వసించిన వారు మీరు ప్రభుకు కృతజ్ఞత తెలుపక ఉన్నట్లయితే ఇంకను ప్రభుకు కృతజ్ఞత తెలుపుకోగలరని ఉదయకాల సమయాన్ని గుర్తు చేస్తున్నాను అండి. ప్రభు ఇచ్చి వాగ్దానం నేను చదువుతాను. తప్పులు క్షమించుట ఘనత నిచ్చును. ఈరోజు ప్రభు నాతో మాట్లాడిన వాగ్దానం నేను స్వీకరిస్తున్నాను. మరి మీరును మీతో మాట్లాడాలి, మీతో ఉన్నాడు ప్రభు అని అనిపించినట్లయితే మీరు ప్రభు ఇచ్చి వాగ్దానాన్ని వెతకగలరు, మీ హృదయంలో భద్రపరచుకోగలరు అని గుర్తు చేస్తున్నాను. ముందుగా మరి షాలోమ్ అండి. అందరికీ సమాధానము ప్రభు ఈ దినం మనందరికీ దయచేయనుగాక. ఈరోజు నూతనంగా జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు దయచేయనుగాక యేసు నామములో. అలాగని కోరుకునేవారు ప్రతి ఒక్కరు ఆమెన్ అని చెప్పగలరు. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు చూస్తున్నారు, ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు నేను బాగున్నాను, మీరు బాగున్నారు అడుగుతున్నప్పుడు మాట్లాడచ్చు కదా, చెప్పచ్చు కదా, బాగున్నాము దేవునికి మహిమ అని చెప్పచ్చు కదా ఫ్రెండ్స్. ఎందుకు అలాగ చెప్పరు? అలా చెప్పే భావం మీలో కలుగును కాక. ఎందుకంటే ప్రభుని గణపరచాలి మనము. ఈరోజు నూతనమైన ఫంక్షన్స్, నూతనమైన కార్యక్రమములు మనుషులకు సంబంధించి ఎవరైతే జరుపుకుంటున్నారో వారందరికీ దీవెనకరంగా ఉండాలి అని కోరుకున్నాము. ప్రభువును తెలియక ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ప్రభువు మీతో మాట్లాడునుగాక, దర్శించునుగాక యేసు నామములో. ఇంకేంటి, ఈరోజు మనము పాస్వర్డ్ ఫోన్ యొక్క పాస్వర్డ్ మర్చిపోతాము. చాలామంది మర్చిపోతారు అని నేను అనను, కానీ మర్చిపోయే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడి వరకు పెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఫోన్లోనే కొన్ని ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, మన హిస్టరీ మొత్తం, మనమే నెంబర్స్ ఉంటాయి, సంవత్సరాల కొద్ది తరబడి ఉంటున్న మెమరీ మొత్తం ఉంటుంది. కాబట్టి ఫోన్ పాస్వర్డ్ మర్చిపోతే అందులో ఫస్ట్ మర్చిపోయే వారిలో ఉన్న మొదటి వ్యక్తి నేను. ఫస్ట్ ర్యాంక్ నాకు ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్ మాత్రము, ఇది ఫోన్ పోతే ఇక ఏం చేయాలో, నా యూట్యూబ్ ఛానల్ నేను ఎలా లాగిన్ అవ్వాలో నాకైతే తెలియదు. మా బాబు ప్రతిసారి మొబైల్ మార్చినప్పుడు చేంజ్ చేస్తాడు. కానీ ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఫోన్ పోతేనే అంత టెన్షన్ అవుతుంది. మరి మనం ప్రభువుని మర్చిపోకూడదు.